So now let's see what is Kruskal's algorithm. Kruskal's algorithm is also a technique to find minimal spanning tree, same as the technique of Prim's algorithm. So let us see the algorithm here now. There are 3 steps. First step ఏంటి, కన్సిడర్ ది వెయిట్స్ ఫ్రమ్ లో టు హై. అంటే చిన్న వెయిట్స్ నుండి పెద్ద వెయిట్స్ వరకు కన్సిడర్ చేయమంటున్నారు. అండ్ ఆల్సో స్పెసిఫై ది సోర్స్ అండ్ డెస్టినేషన్ నోడ్స్. నెక్స్ట్, రిపీట్ ది ప్రాసెస్ అంటిల్ a cycle is about to form. And then abort the process if a cycle forms. This is what he is telling us. Now let's see the example that is given to us. So this is the example we are having. We are using the same example that we used in Prim's algorithm. So మీకు రెండు కంపేర్ చేసుకునేటప్పుడు it will be easy for you to understand. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు, కన్సిడర్ ది వెయిట్స్ ఫ్రమ్ లో టు హై అంటున్నాడు మనకి algorithmలో. అండ్ ఆల్సో హీఈస్ ఆస్కింగ్ యూ టు మెన్షన్ ది సోర్స్ నోడ్ అండ్ ది డెస్టినేషన్ నోడ్. సో మనం టేబుల్ ఒకటి వేసుకుందాం, లైక్ వెయిట్, source node and destination node. సో ఇప్పుడు ఏమొస్తుంది మనకి, సో ఏ నుండి డీకి అన్నిట్లో కల్లా చిన్నది ఏది ఉంది, ఫస్ట్ చిన్న వెయిట్ కన్సిడర్ చేయాలి. లోయెస్ట్ వెయిట్ ఏంటిది 4, నెక్స్ట్ లోయెస్ట్ 5, నెక్స్ట్ లోయెస్ట్ 10, నెక్స్ట్ one is 11. So in ascending order we need to go. So first if we consider 4, so this is my, in A to D it is going. So I can take it as A as my source node and D as my destination. Next 5 కదా, ఎన్ని 5లు ఉన్నాయి, 2 5లు ఉన్నాయి. I'll consider both the 5s. So one is from A to C and the other one is B to D. So I'll take from A to C, B to D. ఈ పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటిది మనకున్నది 10 అంటే ఫ్రమ్ C to D. And then next we are having 11, that is from A to B. So we need to check now. From this table we need to check the minimal spanning tree. ఎలా తీసుకుంటాము, సి ఫస్ట్ ఏముంది మనకి, ఏ టు డి ఎడ్జ్ తీసుకోవాలి. ఏ టు డి ఎడ్జ్ ఏంటి 4. సో ఏ టు డి ఎడ్జ్ వాజ్ టేకెన్. నెక్స్ట్ ఎడ్జ్ ఏంటి, ఏ టు సి అంటే ఏంటి 5 కదా. సో దిస్ ఈజ్ మై ఏ టు సి ఎడ్జ్, ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ ఎడ్జ్ ఏంటి, B to D. సో టేక్ దిస్ B to D, 5 అయిపోయింది. నెక్స్ట్ C to D. ఒకవేళ నేను ఈ ఎడ్జ్ కన్సిడర్ చేస్తే ఇక్కడ నాకు ఒక క్లోజ్డ్ పాత్ వచ్చేస్తుంది. సో వాట్ ఐ విల్ డూ, ఐ విల్ నాట్ కన్సిడర్ దిస్, మీన్స్ దిస్ ఎడ్జ్ ఈజ్ నాట్ కన్సిడర్డ్ అండ్ విల్ వయోలేట్ దిస్ వన్. నెక్స్ట్ ఏ టు బి చూసుకున్నా కూడా సేమే, దిస్ పాత్ ఈజ్ బీయింగ్ క్లోజ్. సో వాట్ ఐ విల్ డూ, ఐ విల్ నాట్ ఈవెన్ కన్సిడర్ దిస్. సో ఫైనలీ యువర్ మినిమల్ స్పానింగ్ ట్రీ లుక్స్ లైక్ దిస్, ఏ టు సి and A to D and B to D. So this is your minimal spanning tree. So this is how you solve Kruskal's algorithm problem when a graph is given to you. It's very easy. If you practice both Prim's and Kruskal's at a time, it will be very easy. Now let's see what is transitive closure. Now let's see what is transitive closure. Transitive closure refers to reachability from one node to other, either in direct way or indirect way అని చెప్తున్నాడు. ఇది అర్థం కావాలంటే నేనేం డెఫినేషన్ ఎక్స్ప్లెయిన్ చేయను. ఐ విల్ స్ట్రైట్ అవే గో విత్ ది ఎగ్జాంపుల్ సో దట్ యూ గైస్ విల్ అండర్స్టాండ్ ఇట్ వెరీ క్లియర్లీ. సేమ్ మనం ప్రిమ్స్కి ఎలా అయితే నోడ్స్ వర్టికల్ అండ్ హారిజాంటల్గా తీసుకున్నామో ఇక్కడ కూడా అంతే తీసుకుంటాం.
ABCD అయిపోయింది కదా. ఇప్పుడు ఏంటి, ఏ నుండి ఏకి ఆర్ వి హ్యావింగ్ ఎనీ సెల్ఫ్ లూప్? నో. సో దిస్ విల్ బి 0. ఏ నుండి బీకి పాత్ ఉంది కదా, సో విల్ పుట్ ఇట్ యాజ్ 1. ఏ నుండి సికి కెన్ వి గో? ఎస్, బట్ ఇన్ ఇండైరెక్ట్ వే, విచ్ మీన్స్ వీ కెన్ మూవ్ ఫ్రమ్ ఏ టు బి అండ్ దెన్ ఫ్రమ్ బి టు డి అండ్ దెన్ ఫ్రమ్ డి టు సి. సో we put 1 here. నెక్స్ట్, ఏ నుండి డీకి వెళ్ళగలమా? ఎస్. ఏ నుండి బీకి వెళ్ళగలము, బి నుండి డీకి వెళ్ళగలం కదా. సో ఐఎమ్ పుట్టింగ్ 1. సి ఇన్ దిస్ కేస్ ఏ నుండి సికి హియర్ వీఆర్ హ్యావింగ్ 2 డైరెక్షన్స్. ఒకవేళ ఇఫ్ వీఆర్ నాట్ హ్యావింగ్ దిస్ యారో మార్క్, దెన్ వీ కాన్ గో టు సి. So we'll put it as 0. Since we are having 2 directions, we can come back and go front. So we take it as 1. Next, B case. From B to A, I can't go because there is no direction showing me towards A. So I'll put it as 0. B to B ki self loop లేదు కాబట్టి 0. B నుండి C కి I can go because B నుండి D కి వెళ్ళొచ్చు, D నుండి C కి వెళ్ళొచ్చు. సో I'll put it as 1. And B to D I can go, I'll take it as 1. Now C to A, can I go to C to A? No. ఎందుకు? C నుండి Dకి వెళ్ళగలను, కానీ D నుండి Bకి, B నుండి Aకి వెళ్ళడానికి నాకు ఏ డైరెక్షన్ లేదు. సో I'll take it as 0. నెక్స్ట్, C నుండి Bకి వెళ్ళడానికి లేదు కదా, సో దట్ ఈజ్ ఆల్సో 0. And C to C there is no loop, so that is also 0. C to D I can go. It is giving me a direction, so it is 1 for me. Next, from D to A can I go? No, I can't go, so this is 0. From D to B I can't go, so this is also 0. From D to C I can go, so this will be 1. And for D there is no self loop, so this will be my 0. This is how you solve problems in transitive closure. It is a very simple concept. If you understand this, you can solve any problem. I hope you understood this both the concepts. If you're having any doubt, let me know in the comment section.